55 కోట్లు 60 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమేనా? వారికి సరైన సదుపాయాలు కల్పించేదుందా? త్రివేణి సంగమం ఏర్పాట్లకు 1500 కోట్లు ఖర్చు పెడితే 3 లక్షల కోట్లు వచ్చాయన్నారు స్వయంగా యూపీ సీఎం. మరి కుంభమేళాలో నీటిని ఎందుకు శుద్ధి చేయలేకపోతున్నారు? యూపీలోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. దేశ విదేశాల నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు 55 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. మహాకుంభమేళా కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కోట్లాది భక్తులు వస్తూ ఉండటంతో వందలాది మంది వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. పుణ్యస్నానాలు చేస్తున్న త్రివేణి సంగమ ప్రాంతంలో నీటి నాణ్యత దారుణంగా పడిపోయింది. మురుగుతో నీరు కలుషితం అయిపోతోంది. కానీ ఇటువైపు దృష్టి పెట్టడం లేదు. प्रयाग में महाकुंभ चल रहा है। 50 करोड़ से भी ज्यादा लोगों ने महाकुंभ में जाकर स्नान किया है। दुनिया के देश अचंभित है। पूरे यूरोप की जनसंख्या से भी ज्यादा लोग, पूरे अमेरिका की जनसंख्या से भी ज्यादा लोग ये वहां पर जाकर भक्ति भाव के साथ स्नान करके आए। और सबसे बड़ी बात हमारे सनातन की वहां क्या देखने को मिल रही है, कोई किसी को जाति नहीं पूछता, कोई किसी को भाषा नहीं पूछता, कोई किसी को प्रांत नहीं पूछता, कोई किसी को पंथ नहीं पूछता। हम सब एक है, सब सनातन के सेवक है। इस रूप में वहां पर ये कुंभ चल रहा है। మహాకుంభలో నీటి కాలుష్యం ప్రాథమిక ప్రమాణాల స్థాయిని మించిపోయి స్నానానికి పనికిరానిదిగా మారిందని తేలింది. నీటిలో ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా స్థాయిని మించి పెరిగిపోయింది. తాము పరీక్షించిన అన్ని ప్రాంతాల్లోనూ ఆ బ్యాక్టీరియా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి నివేదికనిచ్చింది. కాలుష్య నియంత్రణ చర్యలపై సమగ్ర నివేదిక ఇచ్చేందుకు యూపీ కాలుష్య నియంత్రణ మండలి నిరాకరించింది. దీనిపై ఎన్జీటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే పుణ్యస్నానాలకు వీలుగా నదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని యూపీ ప్రభుత్వం చెప్పింది. పువ్వులు, కొబ్బరికాయలు, ఇతరత్ర పూజా సామాగ్రిని ప్రతి 2 గంటలకు ఓసారి మెషిన్ల సాయంతో తొలగిస్తున్నామని వెల్లడించింది. మహాకుంభమేళా పూర్తయ్యే వరకు నదిలో నీటిని శుభ్రంగా ఉంచడానికి నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. మహాకుంభ ముగిసే ఈ నెల 26వ తేదీ నాటికి 65 కోట్లకు చేరుతుందని అంచనా. మహాకుంభమేళా ప్రారంభానికి ముందు ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో 40 కోట్ల మంది పాల్గొంటారని యోగి సర్కార్ అంచనా వేసింది. అయితే దానికన్నా 60% వరకు ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. దీంతో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా సరిపోవటం లేదు. మహాకుంభమేళాకు వస్తున్న భక్తులు అయోధ్య, వారణాసి దర్శనానికి వెళుతున్నారు. రద్దీని నియంత్రించేందుకు అయోధ్యలోకి వాహనాలను అనుమతించడం లేదు. ఇదే అదనుగా కొంతమంది బైక్ టాక్సీల అవతారం ఎత్తారు. కిలోమీటర్కు 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. భక్తులను అడ్డంగా దోచుకుంటున్నారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాలు చేయిస్తామంటూ చాలా మంది దోచుకుంటున్నారు. ఇక్కడి నుంచి వారణాసి వెళుతున్న భక్తులు దోపిడీకి గురవుతున్నారు. మహాకుంభ కాస్త మృత్యుకుంభగా మారిందని పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ప్రయాగ్రాజ్ తొక్కిసలాటలో చనిపోయిన వారికి యూపీ ప్రభుత్వం కనీసం పోస్ట్ మార్టం కూడా చేయకపోతే బెంగాల్ వాసులకు తమ ప్రభుత్వం అన్నీ చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. మహాకుంభ ఏర్పాట్లు బాగాలేవని, సరైన ప్రణాళిక కూడా లేదని విమర్శించారు. డబ్బున్న వారికి, వీఐపీలకే ఏర్పాట్లు చేస్తున్నారని, సామాన్యులను గాలికొదిలేశారన్నారు మమతా బెనర్జీ.